దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో మనం ముందు కొనసాగుదాం. దేవుని వాక్యములో నుండి రోమా పత్రిక 12వ అధ్యాయము. రోమా పత్రిక 12వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 15, 16 చూస్తే సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులయుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. 15, 16 వచనాలు ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి అనే మాట చెప్తున్నాడు ఇక్కడ. ఈ ఈ ఈ మాటలన్నీ కూడా అదే భావాన్ని వ్యక్తపరుస్తున్నాయి. సంతోషించు వారితో సంతోషించండి. అలాగే దుఃఖించే వారితో, ఏడ్చు వారితో ఏడవండి. అలాగే హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి. అలాగే మేమే గొప్ప, మేమే బుద్ధిమంతులం అనుకొని ఇతరులను తక్కువ చేస్తూ, ఇతరులను అంత వేరుగా చూస్తూ, ఇతరులతో కలవకుండా మేము చాలా ప్రత్యేకమైన వ్యక్తులం అన్నట్లుగా ఉండకుండా, ఇతరులతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి అనేదే ప్రతి మాటలో ఉన్న భావం. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండండి. ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి అనేది వాక్యం తెలియజేస్తున్న విషయం. దీనికి మొదటిగా చెప్తున్నాడు సంతోషించు వారితో సంతోషించుడి అనేది చెప్తున్నాడు. దీని గురించి కొన్ని మాటలు మన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. సంతోషించు వారితో సంతోషించుడి. సంతోషిస్తున్న ప్రజలతో కలిసి ఇది సంఘమును గూర్చి మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తి మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అలాగే కాబట్టి సహోదరులారా అని మొదటి వచనములో తెలియజేస్తూ ఉన్నాడు. సంఘమును గురించి ఈ మాటలన్నీ కూడా తెలియజేస్తున్నాడు అనేది మొదటి నుండి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి సంఘ పరిధిలో ఈ విషయాలు గుర్తించాలి. సంఘ పరిధి దాటి కాదు. సంఘ పరిధిలో ఈ విషయాలు మీరు గుర్తించాలి. సంతోషించే వారితో సంతోషించండి. ఈ సంతోషం అనేది మనం యూనివర్సల్‌గా ఆలోచిస్తే చాలా ప్రమాదకరమైనది. మనిషి చేసే పాపాలన్నీ దేనికోసం చేస్తున్నాడు? సంతోషం కొరకు. మనిషి చేసే అక్రమాలన్నీ, అవినీతి పనులన్నీ కూడా సంతోషం కొరకు చేస్తాడు. సంతోషం అనేది చాలా ప్రమాదకరమైందిగా మనం చూస్తాం. ఎవరి సంతోషం వారిది అంటే ఆ సంతోషంలో ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? సమాజానికి, వ్యక్తులకు ఎంత కీడు జరుగుతుంది అనేది అవసరం లేదు. ఎంత స్వార్థపూరితంగా మనుషులు ఆలోచిస్తూ ఉన్నారో అది మనం చూస్తాం. ఒక్కొక్కరి సంతోషంలో ఎంత అవినీతి, ఎంత అక్రమం, ఎంత సమాజానికి కీడు కలిగే విషయాలు మిళితమై ఉన్నాయో అనేకమైన సెలబ్రేషన్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అందులో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అనే విషయాలు చూస్తే లోకములో అటువంటి అనేకము ఉన్నాయి. అయితే మనం సంఘ పరిధిలో కాబట్టి ఇక్కడ చాలా ఫిల్టర్ చేయబడుతుంది. ఇక్కడ సంఘ పరిధిలో చాలా ఫిల్టర్ చేయబడుతుంది. అయినప్పటికీ ఒకటి రెండు విషయాలు, కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే నేను సమస్యల జోలికి వెళ్ళి దాన్ని భూతద్దంలో చూపించాలనుకోవడం లేదు. ఆ ఒకటి రెండు విషయాలు ప్రక్కన పెట్టి మిగతా విషయాల్లో ముందుకెళ్ళాను. కొన్ని సందిగ్ధంగా అనిపించవచ్చు. 1, 2 విషయాలు. ఎలా ఉంది? సందిగ్ధంగా. ఆ 1, 2 జీవితం కాదు. మిగిలిన 10 అనుకుంటే మిగిలిన 8 ఉన్నాయి గదా! ఆ మిగిలిన 8లో చూపించు. మిగిలిన ఆ 1, 2 విషయాలు ప్రక్కన పెడితే మిగిలిన 98% ఉంది గదా! దాంట్లో దాన్ని మనం తీసుకోవాలి. ఏదైనా సందిగ్ధంగా ఉన్న పరిస్థితి ఉన్నట్లయితే ఇక్కడ వాక్యం అయితే మనస్సు కలిసి ఉండడానికి నువ్వు ప్రయత్నించు. నేనే బుద్ధిమంతుణ్ణి. మీకు మీరే మేము చాలా ప్రత్యేకమైన వ్యక్తులం, ప్రత్యేకమైన వర్గం. లోకంలో చాలా ప్రత్యేకమైన వర్గాలున్నా
2 ప్రత్యేకమైన వర్గాలున్నాయి. ఒకటి యూదులు, 2 లోకమంతట్లో జ్ఞానం ఎక్కడుంది అంటే చెప్పే అడ్రస్. జ్ఞానులు గ్రీసు దేశస్థులు. వాళ్ళ గురించి ప్రత్యేకంగా మనం చూస్తాం. యూదులు గ్రీసు దేశస్థులు. ఎందుకు ఈ గ్రీసు దేశస్థులు అనేది కనబడుతూ ఉంది. వాళ్ళు ఆ విధంగా జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. జ్ఞానాన్ని సంపాదించారు. జ్ఞానం విషయంలో అతిశయపడ్డారు. జ్ఞాన విషయంలో సవాల్ చేశారు. కాబట్టి వారు చాలా ప్రత్యేకమైన వ్యక్తులు. మా ద్వారానే జ్ఞానం ప్రపంచవ్యాప్తముగా మేము జ్ఞానవంతులమని, జ్ఞానానికి అడ్రస్ అని తెలుసుకున్నారని వారు చాలా అతిశయిస్తూ ఉంటారు. ఎందుకంటే వారెప్పుడు కూడా ఏదైనా క్రొత్త విషయం తెలుసుకోవాలంటే, ఆ క్రొత్త దాని కొరకు అన్వేషణ చేస్తారు. కానీ అందరినీ ఒకే గుంపులోకి చేర్చబడ్డారు. వాక్యం చేర్చాల్సొచ్చింది. యూదుడేమి, గ్రీసు దేశస్థుడేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని లేఖనం ఆరోపిస్తుంది అని రోమా పత్రిక 3వ అధ్యాయములో తెలియజేశారు. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుణ్ణి వెదుకువాడెవడును లేడు. అందరును ఒకటే, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేరి అనే విషయాన్ని అక్కడ చెప్తారు. కాబట్టి మీకు మీరే బుద్ధిమంతుల మేము చాలా అని అనుకొనకుండా అక్కడి నుండే మనం రక్షించబడ్డా. మనుషులందరూ పాపులై పాపం ఆరోపించబడిన పరిస్థితుల్లో ఉండి ఆ పాపం వారిని బంధించినప్పుడు వారిని కరుణించడానికి యేసుక్రీస్తు త్యాగం చేశారు. కరుణించడానికి. ఆయన కరుణ ఎంత వరకంటే జీరో ఉన్నవాడికి ఉత్తీర్ణుడు కాగలిగినదంతా కూడా ఆయన చేస్తాడు. ఒకవేళ 100% అనుకోండి, 100కు 100%. ఒక వ్యక్తికి 1 మార్కే కావాలి, 2 మార్కులే కావాలి. ఒక వ్యక్తికి 100 కావాలి. 1 నుండి 100 వరకు ఆయన కృపలో నుండి మనుషులు పొందుతారు. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషేకి ఎన్ని కావాలి? 1 కావాలి. ఎందుకంటే ఆ కాని మాట పలికాడు కదా. దాని ద్వారా ఏం జరిగింది? నువ్వు కనానులో ప్రవేశించడానికి వీల్లేదని మోషేనే అన్నాడు. మీకు అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు మోషే కూడా ప్రశ్నార్థకమైన పరిస్థితిలోనికి వెళ్ళాడు. తన యొక్క కారణం ఏంటి? అందరినీ నడిపించాల్సిన వ్యక్తి తానే వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. చూసారా? కానీ అతనికి కూడా ఇప్పుడు కృప కావాలి. యేసుక్రీస్తు త్యాగములు అతనికి కూడా కృప అనుగ్రహించబడింది అనేది కూడా మనం గుర్తించాలి. కాబట్టి ప్రతి వ్యక్తి కొరకు ఆయన కార్యాలు చేస్తున్నాడు. అయితే ఎవరైనా నాకు ఒక్కటే కదా, ఆ ఒక్కదాంతో నువ్వు ఎక్కడుంటావు? ఆ ఒక్కదాంతో నువ్వు ఎక్కడుంటావు? ఆ ఒక్క ఎర, ఆ ఒక్కదాంతో నేను, ఆ ఒక్క వలతో, ఆ ఒక్క ఉచ్చుతో నిన్ను సాతాను ఏం చేస్తాడు? బంధిస్తాడు. అది గుర్తించాలి. కాబట్టి ఈ పరిసయ్యుడు ప్రభువును భోజనానికి పిలిచిన సందర్భములో అక్కడ పాపాత్మురాలైన స్త్రీని గురించి, పరిసయ్యుని గురించి ఇద్దరిని నిలబెట్టి చెప్పారు. నీవు ఇదిగో ఆమెను గురించి నువ్వు అనుకుంటున్నావు. నిజమే, ఆమె చాలా ఎక్కువ అప్పు ఉంది. నీవేదో తక్కువ అప్పు ఉన్నావు. ఇద్దరు అప్పున్న వారే. ఆ విషయాన్ని ప్రభు తెలియజేశారు. కాబట్టి మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు అనే విషయాన్ని చెప్పాడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలైతే ఉన్నాయి. ఎంతవరకు అంటే మినిమం అనేది ఒకటి ఉంది, మాక్సిమం అనేది ఒకటి ఉంది. మీరు అర్థం చేసుకోవాలి కదా. ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండాలి అన్న దాంట్లో సందిగ్ధమైన పరిస్థితులు 1, 2 ఉంటే వాటిని మినహాయించి ముందుకెళ్ళండి. మిగిలిన 80 దాంట్లో, మిగిలిన లేక 98% వాటిలో మీరు చూపించండి. ఆ 1, 2 విషయాల్లో మీకు సందిగ్ధత ఉన్నా కూడా అనేది నేను మీకు గుర్తు చేస్తున్నాను. మనసు కలిసి ఉండాలి, ఇతరుల సంతోషాల్లో పాలు పొందాలి అన్న ఒక 2, 3 సందర్భాలు మీకు గుర్తు చేస్తే, నేను నెగెటివ్‌లో నుండి ఇంకా పాజిటివ్‌లోకి రావట్లేదు చూడండి. మీకు అర్థం కావాలని. మేము ఒక 3 సందర్భాలను ఎదుర్కొన్నాం. ఒక సందర్భములో ఒక దాంట్లో మేము పార్టిసిపేట్ అయ్యాం. సంతోషించు వారితో సంతోషించండి. వారికి ఉద్యోగం దొరికింది, వారికి వివాహం జరిగింది, వారికి ఒక ఇల్లు కట్టుకున్నారు, వారికి ఆశీర్వాదం కలిగింది. రకరకాలైన సంతోషాలు. మేము ఒక దాంట్లో పార్టిసిపేట్ అయ్యాం. రెండవ సందర్భములో ఒక దాంట్లో పార్టిసిపేట్ కాలేదు.
2 ఒకటే. బయటి నుండి చూస్తే 2 ఒకటే. కానీ ఒక దాంట్లో పార్టిసిపేట్ అయ్యాం. రెండో దాంట్లో మాకు సందిగ్ధత ఎదురైంది. రెండో దాంట్లో. మొదటి దాంట్లో మానవపరమైంది. రెండవ దాంట్లో దేవుని పరమైంది. బయట నుండి మనుషులు చూస్తే 2 ఒకటే. 2 ఒకటే. కానీ రెండవ సందిగ్ధత పరిస్థితికి అది మానవ సంబంధమైందైతే మనం ఎంతైనా అడ్జస్ట్ కావచ్చు. మినిమమ్ వరకు. మినిమమ్ వరకు. అది కూడా నేను మీకు చెప్తాను. మినిమమ్ వరకంటే 30%. 30 60 100. ఇప్పుడు 100 ఉన్న వ్యక్తి, 100 వ్యక్తిగా లేని వ్యక్తి పడిపోయి 60 వచ్చాడు. అతడేమయ్యాడు ఇప్పుడు 100 ఉన్న వ్యక్తులతో కిందికొచ్చాడు. పడిపోయాడనుకోండి. తగ్గిపోయాడు. కేటగిరీలో తగ్గిపోయాడు. ఇప్పుడు ఈ 100 వ్యక్తి 100 వాళ్ళతోనే ఉంటాను కాదు. నువ్వు 60 వ్యక్తి కూడా దిగి రావాలి. అలాగే ఒక వ్యక్తి 60 నుండి 30కు వచ్చాడు. ఇప్పుడు ఈ 100 వ్యక్తి ఎక్కడికి రావాలి? 30కి రావాలా? రావద్దా? రావాలి. ఎందుకంటే 30 మినిమమ్. మాక్సిమమ్‌లో ఉన్న వ్యక్తి 30 కూడా రావాలి. సరే. మీకు జ్ఞాపకం చేస్తాననేది మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఇక్కడ 3 సందర్భాలున్నాయి. ఒక సందర్భంలో మేము పార్టిసిపేట్ అయ్యాము సంతోషించే వారితో. రెండవ దాంట్లో ఒక సందిగ్ధత కలిగింది. ఏంటంటే అది మానవ సంబంధమైంది కాదు. దైవికమైన ఏదో ఒకటి అందులో కలిగింది. దేవుని మాటకు వ్యతిరేకంగా. మానవ సంబంధంగా మనిషి బలహీనుడు. మానవ సంబంధంగా మనం ఎవరినైతే తక్కువ అంటామో మనం కూడా రేపు అందులోనే పడాల్సొస్తది. అది కాకపోతే ఇంకొకటి. ఎందుకంటే పాపం అంటే ఒకటే ఉంటే బాగానే ఉంది. మనం అనుకున్నట్టు ఇగో ఇది పాపం, ఇది పాపం, ఇది పాపం అంటే మూడే డేంజర్ అంటాం మనం. మరి మూడిటి ద్వారా నేను నరకబోతే బానే ఉండు. మూడిటి ద్వారా కాదు గదా! చాలా విషయాలున్నాయి. చాలా విషయాలున్నాయి. అది మనం గుర్తించాలి. మొదటి కొరింథీ ఆ పత్రికలో ఆరో అధ్యాయములో ఆ యొక్క 9, 10 వచనాల్లో అక్కడ చాలా విషయాలు చెప్పాడు. ఇదిగో ఈ లక్షణములు కలిగిన వారు అక్కడ జాగ్రత్త మొదలుకొని దోచుకునేవాడి వరకు చెప్పాడు. వీళ్ళందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించే హక్కును కోల్పోయారు అని చెప్పాడు. అన్యాయం మొదలుకొని, జారత్వం మొదలుకొని దోచుకునే వారి వరకు పెద్ద లిస్ట్ చెప్పాడు. అది మీరు గుర్తించాలి. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాలి. దైవ సంబంధమైనది ఉన్నప్పుడు అది మాకు సందిగ్ధత ఎదురైంది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దాంట్లో పార్టిసిపేట్ అయ్యాం. రెండో దాంట్లో కాలేదు. బయట నుండి చూస్తే 2 ఒకటే. 2 ఒకటే. అక్కడ ఇతరులకు ఇక్కడ దైవికమైంది ఉంది అనేది సూక్ష్మంగా ఉంది. వచ్చి ప్రశ్నిస్తే, వచ్చి అడిగితే అటువైపు గాని, ఇటువైపు గాని అడిగితే తెలుస్తుంది. కానీ అంత సూక్ష్మముగా వచ్చి అడిగి మాట్లాడే వాళ్ళు ఎవరండి? ఈ రోజున ఎంత తొందరగా న్యూస్ చెప్తే అంత గ్రేట్. అది ఏం జరిగింది అక్కర్లేదు. ఏ ప్లేసు, ఏం జరిగింది, ఏ ఇల్లు, ఎవరికి, ఎంత, ఎంత నష్టము, ఎలా జరిగింది ఏది అక్కర్లేదు. ఎంత ఫాస్ట్‌గా చెప్పాలంటే వివరాలులో చాలా లోపం జరుగుద్ది. ఫాస్ట్‌గా చెప్పాలంటే ఇంకో ప్రశ్న అడిగితే తెలియదని చెప్పాల్సొస్తది. ఒకరు మరణించారు. ఎలా అంటే చెప్పలేరు. ముందు రోగి అయ్యున్నాడా? లేక హాస్పిటల్‌లో చేరాడా? లేక అకస్మాత్తుగా ప్రమాదం జరిగి ఏం చెప్పలేరు. ఏదో ఫాస్ట్‌గా కాబట్టి ఈరోజు గూడా మీడియా ఫాస్ట్‌గా మేమే ఫస్ట్ అని వారు చెప్పే దాంట్లో ఒక వారం ఆగాలిగ మనం. వారం ఆగితే అప్పుడు అర్ధగంట ప్రోగ్రామ్ పెడతాడు. అర్ధగంట ప్రోగ్రామ్‌లో డీటెయిల్స్ మొత్తం ఇస్తాడనమాట. కాబట్టి అలా అడిగే ఓపిక ఎవరికీ లేదు గనక, అలా ప్రశ్నించి తెలుసుకున్న తర్వాతనే ఏమో అనడం ఎవరికీ ఇష్టం లేదు. ఏమో అంటే చాలా మంచిది. తెలియనప్పుడు ఏమో అనాలి గదా! ఏమో అనే వ్యక్తికి దేవుడు దగ్గర. ఏమో అనకుండా అన్నీ నాకు తెలుసన్నట్టుగా చూపించుకోవాలంటే దేవునికి కొంచెం దూరం అవుతూ ఉంటాడనేది మీరు అర్థం చేసుకోవాలి. సరే. రెండవది మొదటి దానిలాగానే ఉంది కానీ, దాంట్లో దైవ సంబంధమైనది ఒకటి ఉంది గనక, అక్కడ మేము పార్టిసిపేట్ కాలేదు. మరొక్క దాంట్లో పార్టిసిపేట్ మేమయ్యాం. కానీ అక్కడ కొన్ని అక్రమమైన విషయాలు అందులో చోటు చేసుకున్నాయి. మేము దాంట్లో పార్టిసిపేట్ అయ్యాం. కానీ ఆ విషయాలు మాకు తెలియనే తెలియదు. మీకు అర్థమవుతుంది గదా!
ఆ సంతోషాలకు కారణమైనవి మంచివే. కానీ అందులో కొన్ని మిళితమయ్యాయి. ఏంటవి? అక్రమమైన విషయాలు. టైటిల్ మంచిదే, సెలబ్రేషన్ మంచిదే. కానీ ఏం ఏం మిళితమయ్యాయి? అక్రమమైనవి. ఎంతవరకంటే మాకు అక్కడి నుండి వచ్చిన ఒక రోజు వరకు తెలీదు. నీకర్థమైందా? ఇప్పుడు బయట నుండి మమ్మల్ని చూసిన వారు వారికి తెలుసు, మాకు తెలియదు. అందులో ఉన్నా తెలియదు. అందులో నుండి వచ్చిన తర్వాత తెలియదు. ఒక రోజు తర్వాత కూడా మాకు తెలియదు. కాబట్టి మేము ఎలా ఉన్నా నమ్మకం మీద ఉన్నాం. నమ్మకం మీద. దాన్ని శోధించి ఇదేంటి? అదేంటి? ఈ విషయాలేంటి? అని అడిగి ప్రతిదాన్ని శోధించే విధంగా లేకుండా టైటిలు, సిట్యుయేషను, నమ్మకం వీటన్నిటితో చూసినప్పుడు మాకేది కనిపించలేదు. కానీ తర్వాత తెలిసింది. అప్పుడు అయ్యో! ఇక్కడ నిందించబడే పరిస్థితి గాని, అటువంటి అక్రమమైన విషయాలకు మేమేదో వత్తాసు పలికినట్లుగా, మేమేదో దాన్ని జరగనిచ్చినట్లుగా, అది ఎప్పుడు అక్కడ కాదు, ఆ కార్యక్రమం అయ్యాక కాదు, ఆ తర్వాత రోజు మరలా అది కూడా ఒక దైవజనుడు ఫోన్ చేసినప్పుడు. అప్పటి వరకు తెలియదు. సరే, అలా సందిగ్ధ పరిస్థితి ఉన్న 1, 2 విషయాలు మినహాయించి బైబిల్ సంఘ పరిధిలో మనకు తెలియజేస్తుంది. సంతోషించు వారితో సంతోషించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగని దాంట్లో అక్రమము, దాంట్లో అన్యాయం. ఈ రోజున సంతోషాలంటే ఎలా ఉంది? సంతోషాలంటే నీతికి కట్టుబడి, న్యాయానికి కట్టుబడి, క్రమానికి కట్టుబడి, సంఘ క్రమానికి కట్టుబడి ఉన్నారా? అలా కాదు. సెలబ్రేషన్ అంతే. ఏదైతే ఏంది జరగడం ముఖ్యం. ఏ సొమ్ముతోనైనా సెలబ్రేషన్. ఎలా పాస్ అయ్యావు? ఎలా ఇల్లు కట్టావు? ఎలా కుటుంబ జీవితం? ఎలా వివాహ జీవితం? ఎలా అభివృద్ధి చెందావు? ఎలా గనుడవయ్యావు? ఎలా కిరీటం పొందావు? ఇదంతా ఎవరికైనా అవసరమా? కానీ అవి అవసరం అని అనుకున్నప్పుడు ఇక్కడ కొంచెం సందిగ్ధత అనేది చోటు చేసుకుంటుంది. సరే, సాధారణంగా మనం తెలుసుకున్నప్పుడు సంతోషించు వారితో సంతోషించండి. సంఘ పరిధిలో సంఘం అంటే ఫిల్టర్ చేయబడ్డారు. సంఘం అంటే ఫిల్టర్ చేయబడ్డారు. లోక మాలిన్యమును తప్పించుకున్నారు. లోక మాలిన్యం, ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే తండ్రి అయిన దేవుని ఎదుట చేసి పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కలంకమైన, ఎటువంటి కలంకము లేని భక్తి అని చెప్పాడు దేవుని వాక్యంలో. కాబట్టి మనం గ్రహించాలి, సంతోషించు వారితో సంతోషించుడి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మ్యాక్సిమం నుండి మినిమం వరకు. మినిమం కంటే క్రిందుండే విషయాలను మనం మినహాయించాలి. మినిమం వరకు కూడా 100లో ఉన్న వ్యక్తి 30 వరకు కూడా దిగి రావాలి. ఎన్ని 70 మెట్ల అనుకుందాం. 7 మెట్లు, 70 మెట్లు. 10 మార్కుల క్వశ్చన్ అయితే 10 మార్కుల క్వశ్చన్లు మిస్ చేసుకున్నాడు ఆ వ్యక్తి. 30లోకి వెళ్ళాడంటే కదా. ఏవి పాజిటివ్లో, అక్కడ పాజిటివ్లో, నెగిటివ్ కాదు, పాజిటివ్లో అది మనం గుర్తించాలి. కాబట్టి అక్కడి వరకు కూడా, మినిమం వరకు కూడా, మ్యాక్సిమంలో ఉన్న వ్యక్తి కూడా ఇదిగో ఇంతవరకు దిగి రావాలి. ఎంతవరకు? 30 వరకు దిగి రావాలి అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మొదట్లోనే మీకు గుర్తు చేశాను. దైవికమైనవి వేరు, మానవ సంబంధమైనవి వేరని మీకు గుర్తు చేశాను. అక్కడ సందిగ్ధమైన పరిస్థితి ఎదురైనప్పుడు మేము కొన్ని విషయాల్లో పార్టిసిపేట్ కాలేదు. అలాగని మా అంతరంగం, మా హృదయము మానవ సంబంధమైన వాటికి అంగీకరించలేదని కాదు, అంగీకరించగలము. మేము కూడా మనుషులమని తెలుసు. మేము బుద్ధిమంతులమని మేము అనుకోవడం లేదు. దానికి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆ విషయాన్ని. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, సంతోషించు వారితో సంతోషించు, దుఃఖించు వారితో దుఃఖించండి, ఏడ్చు వారితో ఏడవండి అన్న దానికి అంత పెద్ద సందిగ్ధమైన పరిస్థితులేమి ఉండవు. ఇక్కడే ఉంటాయి గనక ఈ అంశాన్ని ప్రత్యేకంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంతోషించు వారితో సంతోషించుడి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో ప్రభువు ఎంతవరకు మనుషులతో
కలిశాడు అన్న విషయాన్ని మనం చూస్తే, ఈ యొక్క సోకాలుడు వ్యక్తులు భక్తిలో, నిష్టలో గరిష్ఠులం అనుకునే వ్యక్తులు అభ్యంతరపడేంత వరకు ప్రభువునన్నారు. ఏంటి మీరు సుంకరులతో, పాపులతో మీ బోధకుడు భోజనం చేస్తున్నాడు. ఈ బోధకుడంటే మాకు చాలా అభిమానం. ఆయన మాకుంటే మాకు ఘనత. ఆయన ఎక్కడుండాలి? మా దగ్గరుండాలి. ఆయన ఎక్కడున్నా పర్లేదు. మేము గూడా ఎళ్తాం. కానీ మేము వెలివేసిన వాళ్ళ దగ్గరికి, మేము తప్పుపట్టిన వాళ్ళ దగ్గరికి, ఈళ్ళు పాపులు అని మేము వెలివేసిన దగ్గరికి వెళ్ళి, వారితో కలిసి, వారిని కింద పెట్టినా పర్లేదు, వారితో కలిసి సహభోజనం, సహపంక్తిలో కూర్చోవడం, సమానముగా కూర్చోవడం. మరి మేమెళ్లి అలా కూర్చోలేం గదా! ఆయన కింద కూర్చుంటే. ఆయనతో పాటు కూర్చోవాలంటే ఆయనతో పాటు సుంకరులు, పాపులు కూర్చున్నారు. వాళ్ళతో భోజనం చేస్తున్నాడేంటి? ఆయన ఎవరు? ఎంత వరకు ఆయన దిగాడు? ఎక్కడ? భోజనం కోసం పిలిచారు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో భోజనం కొరకు వ్యక్తి పిలిచాడు. ఆ సుంకం వసూలు చేసే వ్యక్తి అనుకుందాం. సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడంటే ఆ మత్తయిని గురించి అతడు పిలిచాడు. అతడు ప్రభు శిష్యుడయ్యాడు. అతడు భోజనానికి పిలిచాడు. కాబట్టి అతనితో పాటు అతని స్నేహితులు, సుంకరులు, మిగిలిన వారందరూ కూడా వచ్చారు ఆ ఇంటికి. ప్రభు వారితో కలిసి ప్రత్యేకంగా ప్రత్యేకంగా కాకుండా అందరితో కలిసి భోజనాలు కూర్చోవడం చూసినప్పుడు ఈ శాస్త్రుల పరిచయులు ఇబ్బంది పడ్డారు. ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి వచ్చి, ఏంటి మీ బోధకుడు? మమ్మల్ని ప్రభావితం చేసిన మీ బోధకుడు. ప్రభుని ఎవరు తప్పు పట్టలేదండి. ఆయన జీవితాన్ని గాని, ఆయన్ను గూర్చిన విషయాలన్నీ కూడా వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ రోజున అనేకులు అనుకుంటున్నట్లుగా, లేక కొద్దిమంది వాక్యం చదవక అనుకుంటున్నట్లుగా కాదు. ఆయన శాస్త్రుల పరిచయులు కూడా తప్పు పట్టలేదు. ఆయన్ను తప్పు పట్టడానికి ప్రయత్నించారు. ఎక్కడ దొరికాడు ఆయన? విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు. పాటించకపోతే విశ్రాంతి దినం మందిరంలోనికి ఎందుకు వస్తాడు? పాటించకపోతే ఆయనకు వాక్యం చదివే అవకాశం ఎందుకు ఇస్తారు? రెగ్యులర్‌గా వచ్చే వ్యక్తికే ఇస్తారు గదా! చరిత్ర తెలియదు వారికి. ఆయన పాటించకపోతే విశ్రాంతి దినం ప్రతి పండుగలో, ప్రతి స్థలములో ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నాడు ఆయన? అన్ని నియామక కాలాలన్నీ ఆయన పాటిస్తూ ఉన్నాడు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే విశ్రాంతి దినం ఇతరులకు సహాయం చేయడం కూడా నేరం. దానికి వివరణ ఇచ్చాడు. ఒక ఎద్దుకు దప్పిగొంటుందని నీళ్లు తాగిస్తున్నా. మరి దేవుని వరాన్ని కలిగిన నేను ఎందుకు ఆ వరాన్ని ఇవ్వకూడదు? కుంటివాడై, అలాగే అక్కడ బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తికి దేవుని వరం ఎందుకు ఇవ్వకూడదు? విశ్రాంతి దినం అయితే మాత్రం. విశ్రాంతి దినమున మేలు చేయకూడదని ఎక్కడుంది? వ్యాపారం చేయకూడదు, స్వార్థపూరితంగా ఆలోచించకూడదని ఉంది కానీ ఇతరులకు మేలు చేయకూడదని ఎక్కడుంది? ఒక గాడిద గుంటలో పడితే లేపుతావు, ఒక మనిషి గుంటలో పడితే లేపితే తప్పయింది అది. ప్రభు చెప్పాడు, నేను విశ్రాంతి దినాన్ని ఆచరించేవాడిననే చెప్పాడు ఆయన. అలా తప్పు మోపడానికి వారు ప్రయత్నం చేశారు. అంతేగాని ఆయన జీవితం విషయంలో కానీ, ఆయన గురించిన విషయాల్లో వారు ఏ లోపము కనుగొనలేదు. ఆయన మాటల్లో కానీ, ఆయన జీవితంలో కానీ, కుటుంబానికి సంబంధించిన విషయం ఎక్కడ కూడా బైబిల్‌లో కానీ, చరిత్రలో కానీ మీరు కనుగొనరు. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం గ్రహించాలి. ప్రభువును గూర్చి వారు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో మనము ఇక్కడ 10 నుండి చూస్తే, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను, పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను, ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ఇక్కడ పాపులు అనడానికి కొరకు ఇక్కడ యూదులకు రాస్తున్నాడు కదా మత్తయి. కాబట్టి ఆ యూదులు పాపులు అనే దాంట్లో ఆ ధర్మశాస్త్రమును అతిక్రమించడం కానీ, రకరకాల విషయాలు, రకరకాల వారు పెట్టుకున్న మానవ సంబంధమైన ఉపదేశాల స్కేలుకు తగ్గిపోయిన వాళ్ళందరినీ పాపులుగా ప్రకటించేస్తారు. అది ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ సుంకరులను, పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను, ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి.
పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు గదా అనే మాట ప్రభు చెప్పాడు. ప్రభు ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చాడు? ప్రభు ఎవరు? ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణుడు. ఇక్కడికి వచ్చి ఇక్కడి స్కేల్‌లో ఉన్న ఆ యొక్క సంపూర్ణమైన కొలమానముతో పాటుగా ఆయన తన జీవితాన్ని చూపించి అంతటి అంతస్తులో ఉండి ఆయన ఎక్కడికొచ్చాడు? ఆ మినిమమ్ దగ్గరికొచ్చాడు. మినిమమ్. మినిమమ్ అంటే రోగుల దగ్గరికి, పాపుల దగ్గరికి రాలేదు. మీరది అర్థం చేసుకోవాలి. ఆ మినిమమ్ దగ్గరికొచ్చాడు. మినిమమ్ అంటే ఆయనతో కూర్చున్న వారు రోగులే కానీ వారెక్కడికొచ్చారు? డాక్టర్ దగ్గరికి. రోగము కావాలి అనేవాడు డాక్టర్ దగ్గరికి రాడు. మీకు అర్థమవుతుందా? ఎవరైనా హెల్ప్ చేద్దామన్నా అక్కర్లేదంటాడు. రోగం దగ్గరికే పరిగెడుతూ ఉంటాడు. త్రాగుడే కావాలనుకున్న వాడు ఎక్కడికి పరిగెత్తుతాడు? ప్రార్థనకా? లేకపోతే ఆ త్రాగుడు స్థలానికా? అవి ఎక్కడ దొరుకుతాయి అక్కడికి పరిగెత్తుతాడు గానీ, ప్రార్థనకు దేవా ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? అది మినిమమ్. ఈ రోగి ఎక్కడికొచ్చాడు? డాక్టర్ దగ్గరికొచ్చాడు. అతనికి రోగం ఇష్టం లేదు. ఆ రోగములో ఉండుట ఇష్టం లేదు. దాని నుండి విడుదల కోసం అతనికి ఇష్టమైంది. కాబట్టి అది మినిమమ్ అంటున్నాను. నీకు అర్థమైంది కదా? కాబట్టి రోగులకు వైద్యుడు కావాలి. ఈ వైద్యుడిని చూసి వారందరూ వచ్చారు వైద్యుని దగ్గరికి. అంటే వారికి రోగం ఇష్టమా? రోగం ఇష్టం. వారు పశ్చాత్తాపడుతున్న వ్యక్తులు. దాని నుండి విడుదల పొందాలి అనుకునే వారి దగ్గరికి ప్రభువు దిగి వచ్చి భోజనం కూడా వారితో చేస్తాడు. అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు రావచ్చో ఇప్పుడు మీకు అర్థమైంది కదా? అంతవరకు మనము ఏం చేయవచ్చు? మనస్సు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇతరులతో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఇతరులతో మనస్సు కలిసి ఉండాలి అనే విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మనస్సు కలిసి ఉండడానికి ప్రయత్నించు. దేవుడు నీకు కృపనిచ్చాడు, ఉన్నత కృపనిచ్చాడు. అయినా సరే దేవుని ప్రజల్లో మినిమం ఆయన అంగీకరించేంత వరకు ఉన్న వ్యక్తి వరకు నువ్వు మనస్సు కలిసి ఉండడానికి కోసం ఏం చేయాలి? ప్రయత్నించాలి. మా గుంపు వేరు, మా ప్రత్యేకత వేరు, మా ప్రతిష్ట వేరు. ఓకే, సంతోషం. కానీ దేవుడు అంగీకరిస్తున్న ఆఖరి వ్యక్తి వరకు నీవు చెయ్యి అందించగలిగే అంత దగ్గరికి రావాలి. నీ చెయ్యి మటుకు అక్కడి వరకు అది పోతూ ఉంటే మన జనాలు భయపడతారు కదా. అర్థమవుతుంది. చెయ్యి అందించగలిగే అంతగా, కలిసి కూర్చునే అంతగా, వారి యొక్క ఆ ఆనందాల్లో వారితో కలిసి సంతోషించే అంతగా మనము మనస్సు కలిసి ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. లూకా సువార్త 15వ అధ్యాయం చూస్తే అక్కడ 15వ అధ్యాయం అంతా కూడా ఒక అద్భుతమైన విషయాన్ని గురించి తెలియజేస్తుంది. ఇక్కడే ఈ 15వ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె, తర్వాత పోగొట్టుకున్న నాణెము, ఆ తర్వాత తప్పిపోయిన కుమారుడు. మొత్తం ఈ అధ్యాయానికి ఒక పేరు పెట్టవచ్చు అన్నది. తప్పిపోయి మరలా దొరకడు. కాబట్టి అలా దొరికినప్పుడు వారు ఇతరులతో కలిసి సంతోషించారు అనేది మనం చూస్తున్న స్నేహితులని వారందరినీ పిలిచి నాతో కూడా మీరు సంతోషించండి, నా సంతోషంలో మీరు పాలి భాగస్తులు కండి అనే పిలుపు ఇవ్వడాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇందులో మన చివరి దాంట్లో ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు పెద్ద విందు ఏర్పాటు చేసినప్పుడు పెద్ద కుమారుడు ఇంటికి దూరం నుండి వస్తున్నాడు. ఆయనకే తెలియదు. ఏం తెలియదు? ఇంట్లో సందడి ఉందని, ఇంట్లో ఇంత పెద్ద విందు ఉందని. దూరం నుండి ఏంటి ఇంత పెద్ద సెలబ్రేషన్ ఆయనకు తెలియలేదు. సరే, వచ్చిన తర్వాత ఆయన అపార్థం చేసుకున్నాడు. ఆ సెలబ్రేషన్లో కలవలేకపోయాడు. ఎందుకు కలవాలి? ఆస్తిని పాడు చేసినందుక, తండ్రిని ఎదిరించినందుక, తండ్రి దగ్గర నుండి దూరంగా వెళ్ళి అన్నిటిని నాశనం చేసినందుకు ఈ సెలబ్రేషన్ అని ఆయన ఆ విధానంలో ఆలోచించాడు. ఎందుకంటే లోపల జరిగింది ఏంటి? తండ్రి ఎందుకు చేస్తున్నాడు? అలాగే కుమారుడు, ఆ యొక్క చిన్న కుమారుడు
ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఇవేమీ ఆయనకు తెలియదు. ఒకవైపు తండ్రి వైపు నుండి చూస్తే ఎందుకు చేస్తున్నాడంటే ఇతన్ని ఎక్స్‌ప్లనేషన్ వేరుగా ఉంది. ఇతని వివరణ అర్థం కావట్లేదు. మనం కూడా దేవుని గురించి అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? ఆ పరిపక్వత కావాలి. ఆ పరిణతి కావాలి గదా! అది ఉంటేనే ఆయన గురించి ఆయన తలంపులు. అందుకే మీ తలంపులు వేరు, నా తలంపులు వేరన్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, మీ తలంపుల కంటే నావి అంత ఉన్నతంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రభు చెప్పాడు. ఇతనికి అర్థం కాలేదు. ఇతను ఎందుకు కలవలేకపోతున్నాడంటే, ఏమి సందేశాన్ని ఇస్తున్నావు నువ్వు? తప్పిపోమనా? ఆస్తి పాడు చేయమనా? నువ్వు తప్పిపోయినా గూడా, ఆస్తిని నాశనం చేసినా గూడా, ఇది గొప్పోడై వచ్చాడా? వినుంటాడు గదా! ఇదిగో ఇలాంటి పరిస్థితిలో వచ్చాడు. తన కుటుంబం వచ్చిందా? పరివారం వచ్చిందా? మొత్తం అక్కడి నుండి ఏమన్నా గొప్ప వాళ్ళని తీసుకొచ్చాడా? నేనింత గొప్పవాడిని అయ్యానని? ఏం లేదు దిక్కుమాలిన వాడిగా వచ్చాడని ఎవరో ఒకరు సమాచారం ఇచ్చి ఉంటారు గదా! అంటే అంత నాశనం చేసినందుకా? ఇది ఆయన ఇచ్చే సందేశం అని అపార్థం చేసుకున్నాడు. కానీ ఎందుకు అనేది తర్వాత తెలిసింది. ఎందుకు చనిపోయాడు అనుకున్న వ్యక్తి, తప్పిపోయిన ఆ ప్రమాదకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిన వ్యక్తి తిరిగి సరైన రూట్‌లోకి వచ్చాడు. అది ఆ రాడార్ నుండి హెలికాప్టర్ గాని, విమానం కానీ తప్పిపోయింది అంటే ఎంత సముద్రంలో పడిపోయిందా? ముక్కలైపోయిందా? ఏంటి? ఊహించడానికి అత్యంత భయానకమైన పరిస్థితి. శిథిలాలైన దొరుకుతాయా ఆ మహాసముద్రంలో? కానీ అది మళ్ళీ రాడార్‌లోకి వచ్చిందంటే, అది మళ్ళీ గుర్తించబడే స్థితిలోనికి వచ్చిందంటే, అది ఎంత సంతోషం అనేది తండ్రి. కానీ ఇతడు ఆలోచించిన విధానం వేరు. కానీ తెలుసుకున్న తర్వాత అతడు దాన్ని అంగీకరించాడు, సంతోషించాడు అని అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇతడు అడిగేవి చిన్న చిన్న విషయాలు. ఇతడు అడిగేవన్నీ చిన్న చిన్న విషయాలు. మనము ఆనందించుట యుక్తమే. ఎందుకంటే నీ యొక్క సహోదరుడు చనిపోయి బ్రతికాడు. ప్రమాదంలోనికి వెళ్లి సురక్షితంగా వచ్చాడు. ఇది కారణం. ఇది కారణం. అక్కడే నశించిపోతే మనకు సంతోషమా? కాదు. అనే విషయము అతడికి అర్థం చేయించాడు. తర్వాత అతడేమడిగాడు? ఇతని కొరకు ఇంత పెద్ద సెలబ్రేషనా? నా కోసం? నా కొరకు? ఆ గొర్రెలను కన్నప్పుడు కానీ, ఆ పొలం పంట వచ్చినప్పుడు గానీ, ఎప్పుడైనా చిన్న సెలబ్రేషన్ చేసుకో అని చేయలేదు నువ్వు అనేది ఆరోపించాడు. దానికి తండ్రి ఏమన్నాడు? మొత్తం నీదే గదా! నేను నీకివ్వడం అన్నాడు. మీకు అర్థమైందా ఎంత పెద్ద మాటో? ఎందుకంటే ఆ చిన్న కుమారుడు ఆస్తిని అడిగినప్పుడు ఇద్దరికి పంచిపెట్టాడు. కానీ పెద్ద కుమారుడు దేన్ని చేతిలోకి తీసుకోలేదు. అంతకుముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి అంత తండ్రి మెయింటైన్ చేశాడు. కానీ తండ్రి ఎలా ఉన్నాడు? అంత నా పెద్ద కుమారుడిదే అని మెయింటైన్ చేశాడు. పెద్ద కుమారుడు అంత తండ్రిదే. ఆయన ఇవ్వంది నేనెలా అడగగలను అని సంవత్సరమునకు రిజల్ట్ వచ్చిన రోజున కూడా, అందరూ పండుగలు చేసుకునే రోజున కూడా, పొలం పంట వచ్చిన సెలబ్రేషన్‌లో కూడా తన స్నేహితులతో కలిసి ఒక విందు చేద్దాం అనుకున్నా కూడా తండ్రి చెప్పలేదు గదా! తండ్రి ఇవ్వలేదు గదా! అనుకోని అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ యొక్క అభిప్రాయాన్ని అతడు వ్యక్తపరిచాడు. తండ్రి అద్భుతమైన సమాధానం చెప్పాడు. నేనివ్వడం ఏంటి? మొత్తం నీదే గదా! అన్నాడు. అది మనం చూస్తున్నాం. కాబట్టి మనం గ్రహించాలి. ఈ తప్పిపోయినవి దొరికినప్పుడు ఇతరులతో కలిసి సంతోషించే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. 12వ అధ్యాయం అంటే మనకెప్పుడూ సంతోషం. ఎప్పుడు సంతోషకరమైంది చదువుకోవాలంటే అందులో ఇది గూడా ఒకటి. 12వ అధ్యాయములో మనము 26వ వచనాన్ని చూస్తే, కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నీయు దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నీయు దానితో కూడా ఏం చేస్తాయి? సంతోషిస్తాయి. ఒక్క అవయవానికి ఘనత వస్తున్నప్పుడు మిగిలిన అవయవాలన్నీ కూడా ఏం చేస్తాయి? సంతోషిస్తాయి. శరీరంలో ఒక అవయవానికి ఘనత కలిగే పరిస్థితి ఉంది. తలకొక కిరీటం పెట్టేదనుకోండి. ఇక్కడ కుమారుడికి ఉంగరం తొడగండి, రాజరికపు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా అనేదనుకోండి. ఇంకొక చెయ్యి,
నాకు కాదు కదా. మీకు అర్థమవుతుందా? కుడి చెయ్యి అనుకోండి. ఎడమ చెయ్యి ఎలా ఉంటుందండి? ఇట్లుంటుందా? నా నిరసన. ఇందులో భాగం ఏంటంటే, దీంట్లో ఒక వెర్షన్‌లో ఏం చెప్పాడంటే, నీవు ఆ సంతోషములో ఒక భాగాన్ని పంచుకో అన్నాడు. మీకు అర్థమైందా అండి? అంటే ఇతరుల సెలబ్రేషన్‌లో నువ్వు వెళ్లి ఒక 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 పార్టిసిపేషన్ తీసుకో. ఒక బాధ్యతను తీసుకో అన్నాడు. మీకు అర్థమైందా? మనకు చాలా సన్నిహితంగా ఉన్న వారి దగ్గరికి వెళ్లి మన సెలబ్రేషన్‌లో ప్రెజెన్స్ మాత్రమే కాకుండా, మనము కూడా ఏదో ఒక భాగాన్ని అతిథులను ఆహ్వానించడానికి నిలబడడమేమో, వాళ్ళతో మాట్లాడడానికేమో, వారికి ఏదైనా పరిచర్య చేయాల్సొస్తే సంతోషంతో చేయడం ఏంటి? ఎందుకు చేస్తున్నా? వారి సంతోషంలో పాలు పొందుట అంటే ఇది కూడా ఒకటి. ప్రెజెన్సే కాదు, సమయం ఇవ్వడమే కాదు, వెళ్లి వారితో పాటు సంతోషించడమే కాదు, అందులో ఒక భాగాన్ని, అందులో ఒక పరిచర్యను కూడా నువ్వు చేతుల్లోకి తీసుకొని వారితో పాటు సంతోషించుట అని ఒక వెర్షన్‌లో చెప్పారు. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. సంతోషించు వారితో సంతోషించండంటే, వారి సంతోషంలో పాలు పొంది, ఆ సంతోష కార్యక్రమాల్లో ఒక దాన్ని నువ్వు నిర్వర్తించు. ఒక పరిచర్యను నువ్వు చేతుల్లోకి తీసుకో. లేక నాకేదైనా పరిచర్య ఉంటే చెప్పండి అనే మాట కూడా నువ్వు చెప్పు. ప్రభు అలా ఉన్నాడు గదా! ప్రభువుని గురించి మనం చూస్తే ఆయన అతిథిగా పిలువబడ్డాడు. కానీ ఏం చేశాడు? పరిచర్య చేయువానిలాగా ప్రతి దాంట్లో ఉన్నాడు. ఆశ్చర్యం గదా! మనం చూస్తే ఆళ్ళ బంధువేమో ఎక్కడికెళ్ళినా ఆళ్ళ బంధువేమో అంటాం మనం. మనం గనుక అక్కడికి వెళ్తే ప్రభువుని చూస్తే వాళ్ళ బంధువేమో, అక్కడ కూడా వీళ్ళ బంధువేమో, వీళ్ళందరూ బంధువులా? అలాంటి ఆశ్చర్యం మనకు కలుగుతుంది. ప్రభు ఆ మాట చెప్పాడు. అలా ఉండమని కూడా చెప్పాడు ప్రభు. అది సంతోషించు వారితో సంతోషించుట అన్న దాంట్లో కూడా ఇది ఉంది. కాబట్టి ఒక అవయవము ఘనత పొందినప్పుడు, ఒక అవయము ఈరోజు ఒక అవయవానికి ఘనత. ఏంటి ఆ అవయము? పాదములు. ఏంటి ఘనత? కొత్త చెప్పులు. కదా! మీకు అర్థం అర్థం కావాలి కదా! ఎగ్జాంపుల్. కొత్త చెప్పులు కొనుట. కండ్లలో ప్రకాశం. అర్థమైందా? ఎందుకు? బజారుకెళ్తున్నాను. షాపింగ్ చేయడానికెళ్తున్నాను. గుండెలో ఒక సంతోషం. ఎందుకు గుండెకా ఇదేమన్నా? లోపల ఒక శరీర అవయవాలన్నీ ఒక ఆనందకరమైన వాతావరణం. విచారములో ఉండకుండా సాధారణంగా ఏం జరిగింది రోజు ఉన్నట్టే ఉంది అని అనుకోకుండా ఒక సెలబ్రేషన్ లాంటి ఏదో ఒక వాతావరణం. ఏదో ఒక చల్లని గాలి తాకినట్లుగా స్పందన. ఏంటి ఇదంతా కూడా? ఆ సెలబ్రేషన్ అంతా పాదాలది. కండ్లకు కూడా ఆనందం. ఏంటి కండ్లకు ధరిస్తావేంటి? హా! చేతుల్లో కూడా ఆనందంగా ఏంటి మీరు కూడా పా పా పార్టిసిపేట్ అవుతున్నారేంటి? మీరు కూడా పాలు మీకెందుకు? ఆ సెలబ్రేషన్ వాళ్ళది గదా! అలాగే ఎప్పుడు కూడా ఎడమ చెయ్యిని ఎలా చూస్తామండి? ఒక రకంగా ప్రతిదానికి దక్షిణ హస్తం. కుడి చెయ్యి, కుడి చెయ్యి, కుడి చెయ్యి, కుడి చెయ్యి అనొచ్చు కదా! కుడి, కుడి, కుడి అంటుంటే ఎడమ చెయ్యికి ఎలా ఉంటుంది? అది అడ్డముగా నేను అడ్డం నిరసన వ్యక్తపరుస్తుంటుందా? చెయ్యదు. ఒక అవయవము ఘనత పొందినప్పుడు మిగిలిన అవయవాలన్నీ సంతోషిస్తాయనే మాట చెప్పాడు. ఇది సంతోషించుట. అలాగే సహకారాన్ని అందిస్తూ ఉంటాయి. అలా ఒక్కొక్క అవయవము ఘనతలో మిగిలిన అవయవాలన్నీ ఎలా ఒక కుడి చేయికి ఆహ్, లేక ఒక చెయ్యి ఘనత వస్తున్నప్పుడు మరొక్క చెయ్యి దానికి సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. అది మీరు గ్రహించాలి. పాదాలకు చెప్పులు తొడుగుతున్నప్పుడు చేతులు కూడా ఎక్కడైనా అవసరం ఉంటుందా అని ముందుకొస్తాయా? రావా? ముందు రెడీగా ఉంటాయి. ఏదైనా అవసరం వస్తే రెడీగా ఉండాలని. షూ అయినా కూడా ఆ లేస్ కట్టడానికైనా కూడా. మీకు అర్థమైంది కదా! కాబట్టి మినిమమ్ వరకు కూడా మనం ఏ రేంజ్‌లో ఉన్న మినిమమ్ వరకు కూడా ఏం చేయాలి? దిగి రావాలి పాలు పొందడానికి అన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే మొదట నీవు విత్తాలి. అది కోస్తావు నువ్వు. సెలబ్రేషన్ నాది కాదు కదా! నేను అప్లికేషన్ పెట్టుకొని సీనియర్.
ముందు ఆళ్ళకు దొరికింది ఉద్యోగం. ముందు ఆళ్ళకొచ్చింది. నాకింకా ఇవ్వలేదు. దేవుడు లైన్ చూడట్లేదు. ఎవరు ముందని చూడట్లేదు. నాకింకా రాలేదు. నీది ఎందుకో ఆలస్యం. కారణాలుంటాయి. కారణాలు దేవునికి ఏది తెలీదని గాదు. నీకంటే ఎక్కువ తెలుసు. దేవునికి కొన్ని మనకి ఇప్పటికి తెలియదు. ఎవరేమన్నారో గూడా తెలియదు. తర్వాత తెలుస్తది. తర్వాత బాధపడతాం. అది పాతదైనా గూడా. ఏంటి? అది నెల క్రితం జరిగినా గూడా దాన్ని ఇప్పుడు విన్నాం గనక, ఇప్పుడు మనం నొచ్చుకుంటే అదంతా దేవునికి ఎప్పుడో తెలుసు. దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు సంతోషించు. నువ్వు మొదట మనుషులు మీకేమి చేయవలెనని కోరుదురో దాన్ని ఫస్ట్ నువ్వు చెయి. నువ్వు చెయి. ఇతరులు నీతో ఎలా కలిసి ఉండాలనుకుంటావో అది నువ్వు ఫస్ట్ విత్తు. దాన్ని కోస్తావు. నీకు దేవుడు సంతోషం ఇచ్చేటప్పుడు ఇతరులు అలా నీతో పాటు ఉండి నీ సంతోషాన్ని ఎక్కువ చేయాలంటే అలా గాకుండా వారు చూపులతోనే నిన్ను బాధ పెట్టారనుకోండి, నీ సంతోషం తగ్గిపోద్ది. ఎందుకంటే మన సంతోషం అంతా మన చుట్టే లేదు. మనుషుల చూపుల మీద ఉంది. మనుషుల మాటల మీద ఉంది. మనుషుల ప్రవర్తన మీద ఎన్ని తీసుకుంటాం గదా మనం. ఎన్ని తీసుకుంటాం గదా. ఎవరేమన్నా దేవుణ్ణి బట్టి అని ఉంటామా మనం? ఇతరులన్న మాటలు గూడా మనకు మనసులో ఎంత తీసుకుంటామో. కొంతమంది అన్న మాటలకు దేవుడు మన కొరకు వాతావరణాన్ని అనుకూలపరిచి, చక్కని భోజనాన్నిచ్చి, అనేకులకు మామూలు భోజనమే దొరకని పరిస్థితుల్లో చక్కని భోజనాన్ని ఇచ్చి నాకు తినలేను. ఎందుకు వాళ్ళు ఆ మాట అన్నారు, వీళ్ళు ఈ మాట అన్నారు. కాబట్టి నువ్వు విత్తు. మొదట మనుషులు నీకేం చెయ్యాలనుకుంటావో నువ్వది చెయ్యమన్నాడు. అందుకే ఫస్ట్ అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. ఆ అవకాశాల్లో మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఫెయిల్ అయ్యి అక్కడ సంతోషిద్దామంటే ఏం సంతోషం వస్తది? ఇక్కడ ముందు నీవితరులతో కలిసి సంతోషించు. అప్పుడు నీతో సంతోషించే వారిని దేవుడు నీకు ఇస్తాడు. మంచి విధేయుడుగా లేని సైనికుడున్నాడనుకోండి, దేవుడు అవిధేయులను పుట్టిస్తాడు ఇతన్ని రాజుగా చేసినప్పుడు. అప్పుడుంటుంది ఆట. మంచి విధేయత గల కుమార్తెగా లేకపోతే నిన్ను ఎలా ఆటలోకి దించి మొప్పు తిప్పలు పెట్టాలో దేవునికి బాగా తెలుసు. మీకు అర్థమవుతుందా? మనం గ్రహించాలి. రాహేలుకి అన్ని లాభాలే, లేయాకు అన్ని నష్టాలే. కదా! కానీ ఒక్క చోట దేవుడు ఆపేశాడు. ఆపేసి ఎంతవరకు తీసుకెళ్ళాడంటే, ఇక బ్రతకడం కంటే చావడమే మేలనుకుందామె. అన్ని లాభాలే గదా! నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ గదా! ఒకవైపు అందము, ఒకవైపు అందరు పొగడ్తలు, ఒకవైపు తండ్రి ప్రేమ, అందరి ప్రేమ, చివరికి భర్త ప్రేమ. ప్రపంచమే ఇంక ఇంతకంటే ఏముంటుంది? కానీ ఒక్క చోట ఆపి దేవుడు చేసే కార్యాలకు చూసి, 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 చూసి నిరాశకు లోనై, విరక్తికి లోనై. అది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం గ్రహిద్దాం. ఏం చేయాలి? మొదట నువ్వు చూపించు. మొదట నువ్వు చూపించు. సంతోషించు, వారితో సంతోషించు. నీవేం కోరుతున్నావో, మనుషులు నీతో ఎలా ఉండాలనుకుంటావో అలా నీవు వారితో ఉండు అనేది ప్రభు తెలియజేస్తున్నాడు. అలాగే ఆ సంతోషించే వారితో ఒక ఒక పరిచర్యను తీసుకో. లేక ఏదైనా పరిచర్య ఉంటే నేను సిద్ధంగా ఉన్నానని అలా వారితో పాటు కలిసి సంతోషించే వారితో మనం సంతోషించాలి అనే విషయాన్ని గురించి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇతరులతో దేవుడు మన వలె రక్షించిన పరిశుద్ధ సంఘముతో మనస్సు కలిసి ఉండడానికి మనము ఎంత ప్రయత్నం చేస్తున్నాం అని దేవుడు చూస్తున్నాడు. సంతోషించు వారితో సంతోషించుచు ఇతరులతో మనస్సు కలిసి ఉందాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం.